మరి మనకి లాంగ్‌లో చూసుకున్నట్టయితే, వీళ్ళల్లో నిన్న గిఫ్ట్స్ పంపించడం జరిగింది గదా! గిఫ్ట్స్ కూడా అందరికి పంపిస్తే బావుంటదా? కొంతమందికి పంపించి, కొంతమందిని ఏడిపిచ్చారు గదా! సో, ఆ మూమెంట్ అనేది ఎలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతాం మనం తీసుకోవడం గాని? అంటే ఇప్పుడు అక్కడ నలుగురుంటే నలుగురికి రావాలని ఎవరైనా కోరుకుంటారు. హ్మ్. కానీ అక్కడ పంపించాల్సింది ఒకళ్ళకే. ఎవరు బాగా ఆడతారో వాళ్ళకి ఇవ్వాల్సింది గిఫ్ట్ అది. హ్మ్. అలాగని ఇప్పుడు అందరికి ఇవ్వాలని రూల్స్ లేదు. ఒకళ్ళకే అది వాళ్ళిష్టం. హ్మ్. అది మన చేతిలో లేదు. హ్మ్. వాళ్ళు 'బిగ్ బాస్' ఎవరికి ఇవ్వాలనుకుంటారో వాళ్ళకిస్తారు గిఫ్ట్. అంటే డాన్సర్ నైనిక ఏ విధంగా ఆడుతుంది? అసలు ఆ అమ్మాయికి ఏమైనా ఫేమ్ పెరిగే అవకాశం ఉందంటారా? నైనిక నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకని? అంటే నా ఒపీనియన్ అది. హ్మ్. నాకు అమ్మాయి అంటే నైనిక అస్సలు అంటే ఇష్టం ఆమె ఉండదు. మంచిగా ఆడుతుంది. చీఫ్‌గా గూడా గెలిచింది గదా! మరి చీఫ్‌గా కూడా అయ్యి తన సత్తా చాటింది గదా! అంటే వాళ్ళు ఎట్లా అంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేసి ఆడతారు. హ్మ్. అది. హ్మ్. అందుకోసం నాకు నచ్చదు. జెన్యూన్‌గా ఆడండి. ఇప్పుడు 'శేఖర్ భాష' ఉన్నాడు. ప్రతి ఒక్కళ్ళ మీద జోకులేస్తాడు. ఆయన కావాలని గాకుండా ఆయన ఒక ఎంటర్‌టైన్‌మెంట్ చేసిండు. షో హ్మ్. అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్. హ్మ్. సెంటిమెంట్ అది ఇది గాదు. అందుకోసం 'నైనిక' అంటే ఆమె నేను నాకు ఇష్టం లేదు అంతే 'నైనిక'. నైనిక ఇష్టం లేదు. మీరు ఓన్లీ మీకు 'నబిల్ అఫ్రిది' ఇంకా 'శేఖర్ బాషానే' ఫాలో అవుతారంటారు. ఎందుకంటే నాకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తారు వాళ్ళు. నేను హ్మ్. ఎంటర్‌టైన్‌మెంట్ చూజ్ చేసుకుంటా. అయితే ఇప్పుడు 'నబిల్ అఫ్రిది' విషయానికొచ్చినా కూడా ఇంకా లో అవుతున్నాడు. ఎమోషనల్ చూస్తున్నాడేమో అనిపిస్తుందండి. అసలైన ఆట ముందు ముందు ఉంది. ఇప్పుడు ఆయన కావాలనే మెల్లి మెల్లిగా ఆడి లాస్ట్‌లో అందరూ డల్ అయిపోతారు గదా! అప్పుడే తన హైప్ ఏంటో నాకు చూపిస్తాడు. ఎందుకంటే నేను ఆయన ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసా హ్మ్. 'నబీల్‌ది'. ఒక కింది స్థాయి నుంచి యూట్యూబ్ వరకొచ్చి 'బిగ్ బాస్‌కి' ఎళ్ళిండంటే చాలా అంటే చాలా గ్రేట్. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను. నేను. థాంక్ యూ అండి.